నమస్కారం. మైనింగ్ సెక్టార్లో మంచి కెరియర్ కోసం ఎదురుచూస్తున్న వాళ్లకు ఇది ఒక మంచి అవకాశం. ఎన్ఎండీసీ నుంచి ఒక కొత్త రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వచ్చింది. అదే జూనియర్ ఇంజనీర్ పోస్టుల కోసం. దీనికి సంబంధించిన ముఖ్యమైన వివరాలన్నీ ఒక్కొక్కటిగా ఈ సమాహారంలో చూద్దాం. అవును, ఎన్ఎండీసీ మొత్తం 59 జూనియర్ ఇంజనీర్ పోస్టులని ప్రకటించింది. ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రొఫెషనల్స్ వాళ్ల కెరియర్లో ముందుకు వెళ్లటానికి ఇది ఒక మంచి ఛాన్స్ అని చెప్పొచ్చు. ఈ పోస్టులన్నీ జూనియర్ ఇంజనీర్ల కోసమే. అయితే ఇవి కాంట్రాక్ట్ బేసిస్ మీద తీసుకుంటున్నారు. సెలెక్ట్ అయిన వాళ్లు ఇండియాలో ఎక్కడైనా సరే వాళ్ల మైనింగ్ ప్రాజెక్టులలో పనిచేయాల్సి ఉంటుంది. సరే, మరి అసలు ఈ జాబ్ ఏంటి? ఎవరు రిక్రూట్ చేసుకుంటున్నారు? ఆ డీటెయిల్స్లోకెళ్దాం పదండి. ఓకే, ఇక్కడ మనం చూడాల్సిందేంటంటే రిక్రూట్ చేసేది ఎన్ఎండీసీ లిమిటెడ్. ఇది ఒక నవరత్న పబ్లిక్ సెక్టార్ కంపెనీ. పోస్ట్ పేరు జూనియర్ ఇంజనీర్ మైనింగ్. ఇది కాంట్రాక్చువల్ జాబ్ అన్నమాట. మొత్తం 59 పోస్టులున్నాయి. ఇక కాంట్రాక్ట్ పీరియడ్ విషయానికొస్తే మొదట 3 సంవత్సరాల వరకు ఉంటుంది. లొకేషన్ ఇండియాలో వాళ్లకున్న వేర్వేరు గనులు, యూనిట్లు లేదా ఆఫీసుల్లో ఎక్కడైనా ఉండొచ్చు. మరి ఈ 59 వేకెన్సీలను కేటగిరీల వారీగా ఎలా విభజించారో చూద్దాం. గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అన్రిజర్వ్డ్ లేదా జనరల్ కేటగిరీకి 27 పోస్టులున్నాయి. ఓబీసీ, నాన్ క్రీమీ లేయర్ వాళ్లకు 15, ఎస్సీ కేటగిరీకి 8, ఎస్టీకి 4, ఇక ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 5 పోస్టులు కేటాయించారు. సరే, అంతా బావుంది, కానీ ఈ జాబ్కి అప్లై చేయాలంటే ఉండాల్సిన అర్హతలేంటి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఓకే, క్వాలిఫికేషన్స్ విషయానికొస్తే 2 రకాలుగా చూడాలి. ఒకటి తప్పనిసరిగా ఉండాల్సింది. అదేంటంటే గుర్తింపు పొందిన సంస్థ నుంచి మైనింగ్ ఇంజనీరింగ్లో 3 ఏళ్ల డిప్లొమా ఖచ్చితంగా ఉండాలి. ఇది మ్యాండేటరీ. రెండోది డిజైరబుల్ క్వాలిఫికేషన్. అంటే మెటాలిఫెరస్ మైన్స్ కోసం 4-మ్యాన్ సర్టిఫికేట్ ఆఫ్ కాంపిటెన్సీ ఉంటే మంచిది. ఇది ఉంటే అదనపు అడ్వాంటేజ్ అన్నమాట. లేకపోయినా పర్లేదు, కానీ ఉంటే బెటర్. ఇక ఏజ్ లిమిట్ చూద్దాం. మే 6వ తేదీ 2026 నాటికి జనరల్ కేటగిరీ లేదా ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు గరిష్ఠ వయస్సు 50 సంవత్సరాలు. అదే ఓబీసీ, నాన్ క్రీమీ లేయర్ వారికి 53 ఏళ్ల వరకు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 55 ఏళ్ల వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఎక్స్ సర్వీస్మెన్కు ప్రభుత్వ నిబంధనల ప్రకారం సడలింపులుంటాయి. సరే, క్వాలిఫికేషన్స్, ఏజ్ లిమిట్ అన్నీ ఓకే. మరి శాలరీ సంగతేంటి? ఎంత ఇస్తారు? ఆ ప్యాకేజ్ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి నెలకు కన్సాలిడేటెడ్ పే కింద 60,000 రూపాయలిస్తారు. ఇది ఫిక్స్డ్ మంత్లీ శాలరీ అన్నమాట. ఈ 60,000 రూపాయల జీతంతో పాటు మరికొన్ని బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. అవేంటంటే ప్రతి సంవత్సరం పర్ఫార్మెన్స్ బట్టి 5% వరకు ఇంక్రిమెంట్ ఉంటుంది. మెడికల్ ఖర్చుల కోసం, అంటే అవుట్ పేషెంట్ ట్రీట్మెంట్ కోసం సంవత్సరానికి 35,000 రూపాయలిస్తారు. అంతేకాకుండా రూల్స్ ప్రకారం హెచ్ఆర్ఏ, టీఏడీఏ కూడా వర్తిస్తాయి. యాక్సిడెంటల్ గ్రూప్ ఇన్సూరెన్స్ కూడా కవర్ చేస్తారు. ఇక లీవ్స్ విషయానికొస్తే ఏడాదికి 12 క్యాజువల్ లీవ్స్, 20 మెడికల్ లీవ్స్ ఇస్తారు. మళ్ళీ ఒకసారి గుర్తుచేస్తున్నా, ఇదే కాంట్రాక్ట్ జాబ్. ఈ కాంట్రాక్ట్ అనేది మొదటగా 3 ఏళ్ల వరకు ఉంటుంది, లేదా 60 ఏళ్ల వయసొచ్చే వరకు. ఈ రెండింటిలో ఏది ముందైతే అది వర్తిస్తుంది. ఓకే, ఇప్పుడు మనం చాలా ఇంపార్టెంట్ స్టేజ్కే వచ్చాం. అదే సెలెక్షన్ ప్రాసెస్. అంటే అప్లై చేశాక క్యాండిడేట్స్ని ఎలా సెలెక్ట్ చేస్తారు, ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఈ సెలెక్షన్ ప్రాసెస్లో మొత్తం 4 స్టెప్స్ ఉంటాయి. స్టెప్ 1 డాక్యుమెంట్ వెరిఫికేషన్. మొదట అప్లికేషన్లో పెట్టిన సర్టిఫికెట్లన్నీ వెరిఫై చేస్తారు. స్టెప్ 2 సూపర్వైజరీ స్కిల్ అసెస్మెంట్. ఇది చాలా ముఖ్యం. స్టెప్ 3 మెరిట్ లిస్ట్ ప్రిపరేషన్. స్కిల్ టెస్ట్ ఆధారంగా మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు. ఇక ఫైనల్గా స్టెప్ 4 మెడికల్ ఫిట్నెస్ టెస్ట్. ఈ టెస్ట్లో కూడా క్వాలిఫై అవ్వాలి. ఇక్కడ అందరూ ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది పూర్తిగా కేవలం సూపర్వైజరీ స్కిల్ అసెస్మెంట్లో వచ్చిన మార్కులపైనే ఆధారపడి ఉంటుంది. ఈ టెస్ట్ చాలా చాలా కీలకం. సరే, ఇప్పుడు చివరిగా అసలు ఎలా అప్లై చేయాలి, ఎప్పట్లోగా అప్లై చేయాలి, ఈ డీటెయిల్స్ చూద్దాం. ఇవి చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా డేట్స్ మిస్ అవ్వద్దు. అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే జనరల్, ఓబీసీ, ఇంకా ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్లు 250 రూపాయలు చెల్లించాలి. అయితే ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్మెన్, ఇంకా డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్కి ఫీజు లేదు, వాళ్లకు మినహాయింపిచ్చారు.
ఈ ఫీజుని కేవలం ఆన్లైన్లో మాత్రమే కట్టాలి, అంటే యూపీఐ, క్రెడిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా. ఇంకో విషయం, ఈ ఫీజ్ నాన్ రిఫండబుల్. ఇక అతి ముఖ్యమైన డెడ్లైన్స్. ఈ డేట్స్ నోట్ చేసుకోండి. ఆన్లైన్ అప్లికేషన్స్ ఏప్రిల్ 22, 2026 ఉదయం 10 గంటలకు మొదలవుతాయి. అప్లై చేయడానికి చివరి తేదీ మే 6, 2026 రాత్రి 11:45. ఇదే రోజు అంటే మే 6 ఏజ్, క్వాలిఫికేషన్ లాంటి అన్ని అర్హతలకు కట్ ఆఫ్ డేట్ కూడా. సో టైం చాలా తక్కువ ఉంది. లాస్ట్ మినిట్ వరకు ఆగకుండా అప్లై చేసేయండి. చూశారు కదా, ఒక మంచి ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగం, మంచి శాలరీ ప్యాకేజ్, ఇంకా క్లియర్ సెలెక్షన్ ప్రాసెస్, మైనింగ్ ఇంజనీరింగ్ కెరియర్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్లాలనుకునే వాళ్లకు ఇదొక మంచి అవకాశం కావచ్చు. ఈ వివరాలన్నీ పరిశీలించి ఇది సరైన అవకాశమో కాదో ఆలోచించుకోండి.